Namaste, welcome to EduNet Career Guidance, Josh Innovations Private Limited, EduNet Overseas Consultancy. మీకు ఎంసెట్లో ఆల్రెడీ ర్యాంక్ వచ్చి ఉంటే మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకుని ఉంటే ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఆ కాలేజ్లో కనుక ఎంత ర్యాంక్ వస్తే ఏ క్యాస్ట్ అయితే మీకు అడ్మిషన్ దొరుకుతుందో లేదో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం టాప్ 10 కాలేజెస్ గురించి చూస్తున్నాం. అందులో భాగంగా GRRR కాలేజ్ గురించి చూద్దాం. గోకరాజు గంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి బాచుపల్లిలో ఉంది. ఇది కో ఎడ్యుకేషనల్ కాలేజెస్. 1997లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ ఏమేమి బ్రాంచెస్ ఆఫర్ చేస్తున్నారు, ఎంత ఫీజో చూద్దాం. ఆ ఫీజు 1,30,000 వరకు చూపిస్తున్నారు. బట్ ఈ ఫీజు అనేది మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. ఇది 2024లో చూపించిన ట్యూషన్ ఫీజు కాబట్టి. ఇక్కడ CSE, CSM, CST, CSB, ECE, EEE, మెకానికల్, సివిల్ ఆఫర్ చేస్తున్నారు. మీరు కనుక ఓసీ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా 6,800 లోపు ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి. BCA నుంచి BCE వరకు అయితే 13,000 లోపు ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి. BCA గర్ల్స్ అయినా 16,000 లోపు ర్యాంక్ వచ్చినా వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇక SC, ST అయితే 26,000 లోపు, ST అయితే 32,000 లోపు, EWS కేటగిరీ అయితే 7,800 లోపు ర్యాంక్ వచ్చినా కూడా మీకు అక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది. ఎంసెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా డాక్యుమెంట్స్ గ్యాదర్ చేసుకునే పనిలో పడుతూ ఉంటారు స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్. బట్ కౌన్సిలింగ్కి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీకు కౌన్సిలింగ్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీ కౌన్సిలింగ్ సజావుగా సాగాలి అంటే EduNet కెరియర్ గైడెన్స్ తీసుకోండి. ఇక దీంట్లో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకుని జూమ్ చేసుకుని పాజ్ చేసుకుని చూసుకునే ప్రయత్నం చేయండి. లేదు నాకు తెలియట్లేదు, నాకు మీ హెల్ప్ కావాలి అంటే మమ్మల్ని సంప్రదించండి. అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.